హలో అండి అందరికీ. ఆషాఢ మాసం అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదే గోరింటాకు కదా! ఈ గోరింటాకుని మీలో ఎంతమంది పెట్టుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అసలు ఈ గోరింటాకు చెట్టు మనకెలా వచ్చిందో మీకెవరికైనా తెలుసా? సీతమ్మ వారు మొదటిసారి రజస్వల అయినప్పుడు ఆమె రక్తపు బొట్లు 2 నేలపైన రాలి ఈ గోరింటాకు చెట్టు అయితే మొలిచిందంట. ఈ గోరింటాకుని ఆడవాళ్ళ సౌభాగ్యంగా అయితే చెప్తూ ఉంటారు. పెళ్లిగాని అమ్మాయిలకి ఈ గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని అయితే అంటూ ఉంటారు. ఈ గోరింటాకు ఎర్రగా పండడానికి మనం గోరింటాకులో నిమ్మకాయ రసము, ఒక్క పలుకులు మరియు టీ పొడి, చింతపండు కలిపి ఉడకబెట్టిన నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగా కలర్ అయితే వస్తుంది. ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. ఈ చందమామ డిజైన్ అయితే ఎవర్ గ్రీన్ కదా! చాలా ఇష్టం నాకిదైతేను. ఫస్ట్ మేము పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత పెట్టుకున్నాము. ఎక్కువ సేపు కూడా ఉంచుకోలేదండి. జస్ట్ హాఫ్ అన్ అవరే ఉంచుకున్నాను. అయినా కూడా బాగా పండేసింది. ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఇంకా కొంచెం కలర్ వచ్చేదేమో. ఇది మరుసటి రోజుకైతే ఇంకా మంచిగా కలర్ వచ్చింది. వీడియో నచ్చితే